అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. మురళి డేట్ 18/1/2010. मुरली हेडिंग ब्रह्मा बाप समान नष्टो मोहा स्मृति स्वरूप बनने के लिए मन का टाइम टेबल बनाकर कर्म करते कर्मयोगी अशरीरी बनने का अभ्यास करो. బ్రహ్మ బాబా సమానంగా నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అవ్వడం కోసం మనస్సు యొక్క టైం టేబుల్ని తయారు చేసుకొని కర్మలు చేస్తూ కర్మయోగి अशरीरीगा ये अभ्यास చేయండి. आज चारों ओर के बच्चों में विशेष स्नेह समाया हुआ है. ఈరోజు నలువైపులా పిల్లలలో విశేషంగా స్నేహం ఇమిడి ఉంది. आज के दिन को कहते ही है स्मृति दिवस. 18 जनवरी ఏమంటారు? स्मृति दिवस. बाप दादा ने अमृत वेले चारों ओर देखा, चाहे देश में चाहे विदेश में सभी बच्चों के दिल में बाबा के स्नेह की तस्वीर दिखाई दी. బాబా నలువైపులా చూశాడంట. దేశంలో విదేశాల్లో అందరి యొక్క హృదయాలలో బాబా యొక్క స్నేహం యొక్క చిత్రం కనిపించింది. और बाबा के दिल में हर एक बच्चे के स्नेह की तस्वीर समाई हुई है. పిల్లల హృదయాల్లో బాబా యొక్క చిత్రం, బాబా హృదయంలో పిల్లల యొక్క చిత్రం, ప్రతి పిల్లవాడి యొక్క చిత్రం ఇమిడి ఉంది. आज के दिन को विशेष स्नेह का स्मृति का दिवस कहते हैं. ఈ రోజుని విశేషంగా స్నేహం స్మృతి యొక్క దివస్ అంటారు. बाप दादा ने अमृत वेले से भी पहले बच्चों के तरफ से अनेक स्नेह की मोतियों की मालाएं देखी. बाप दादा విశేషంగా అమృత్ వేల నుంచి పిల్లల యొక్క స్నేహం యొక్క మాలలు చూశారు. हर एक बच्चे के दिल में ऑटोमेटिक यही गीत बज रहा है, मेरा बाबा ब्रह्मा बाबा మీఠా బాబా. అందరి యొక్క హృదయాలలో అమృత్ వేల నుండి ఆటోమేటిక్గా ఇదే పాట మోగుతూ ఉంది. मेरा बाबा मीठा बाबा ब्रह्मा बाबा ने. और बाप दादा के दिल में यही गीत बज रहा है, मीठे बच्चे प्यारे बच्चे. బాప్ దాదా యొక్క హృదయం నుండి ఇదే పాట వస్తున్న మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అని. आज हर एक के अंदर और शक्तियों के सिवाय स्नेह की शक्ति ज़्यादा समाई हुई है. ఈరోజు ప్రతి ఒక్కరి లోపల శక్తులకు బదులు స్నేహం యొక్క శక్తి ఎక్కువ కనిపిస్తుంది. ये परमात्मा स्नेह, ईश्वरीय स्नेह सिर्फ संगम पर ही अनुभव होता है. ఈ పరమాత్ముడి యొక్క స్నేహం, ఈశ్వరీయ స్నేహం, ఇది కేవలం సంగం యుగంలోనే అనుభవం అవుతుంది. ये परमात्मा स्नेह जो अनुभवी जाने हर एक बच्चे को सहयोगी बना देते हैं. పరమాత్ముడి స్నేహం ఏదైతే ఉందో బాబా అంటున్నారు, ఈ స్నేహం ఏదైతే అనుభవం అవుతుందో, అనుభవీలకు తెలుసో ఆ పిల్లలు సహజ యోగిగా అయిపోతారు. बाप दादा ने देखा सर्व बच्चों में स्नेह का अनुभव बहुत बहुत समाया हुआ है. బాప్ దాదా చూశాడు అందరి పిల్లలలో స్నేహం యొక్క అనుభవం చాలా చాలా ఇమిడి ఉంది. आप सबका जन्म का आधार स्नेह है. మీ అందరి యొక్క జన్మ యొక్క ఆధారం స్నేహం. ऐसा कोई भी बच्चा नहीं दिखाई देता और शक्तियाँ कम भी हो, लेकिन बाबा का स्नेह या निमित्त बनी हुई विशेष आत्माओं के स्नेह का अनुभव मेजॉरिटी सभी के दिल में चेहरे में दिखाई देता है. ఈరోజైతే బాబా అంటున్నారు, మీ అందరి జన్మ అయితే స్నేహంతోనే కదా. ఏ పిల్లలైనా ఏం కనిపిస్తుంది? శక్తుల యొక్క లోటున్న స్నేహం విషయంకి వస్తే మెజారిటీ అందరి హృదయాలలో ముఖంలో స్నేహం కనిపిస్తుంది. అవి आप सबको आज विशेष यहाँ तक किसने पहुँचाया. ఈరోజు విశేషంగా మీ అందరిని ఇక్కడికి ఎవరు చేర్చారు? కిస్ విమాన్ సే ఆయే హే. ఏ విమానంలో ఇక్కడికి వచ్చారు? ట్రైన్ మే ఆయే యా విమాన్ మే ఆయే? బాబా అడుగుతున్నాను, మీరు ట్రైన్లో వచ్చారా, విమానంలో వచ్చారా? సబ్కి సూరత్ మే స్నేహ కే ప్లేన్ సే పహుంచ్ గయే. అందరి ముఖంలో ఏం కనిపిస్తుందంట? స్నేహం యొక్క విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. కుచ్ భీ కర్నా పడా, లేకిన్ స్నేహ కే ప్లేన్ మే సభీ పహుంచ్ గయే. ఏది చేయాల్సి వచ్చినా అందరూ స్నేహం యొక్క ప్లేన్లో ఇక్కడికి చేరుకున్నారు. आज के दिन को स्मृति दिवस कहा जाता है.
बाबा अंటున్న ఈ రోజుని स्मृति दिवस अंटारू, लेकिन स्मृति दिवस के साथ साथ समृद्धि दिवस भी कहा जाता है। स्मृति दिवस की तोड़ो समृद्धि दिवस అని కూడా అంటారు। आज के दिन को ताजपोशी का दिन भी कहा जाता है। ఈరోజు ताजपोशी అంటే కిరీటాన్ని ధరింపచేసే రోజుగా చెప్తారు, क्योंकि आज के दिन बाप दादा ने विशेष ब्रह्मा बाप ने निमित्त बने हुए महावीर बच्चों को विश्व सेवा का ताज पहनाया। ఎందుకు ఈరోజు తాజ్పోషి దివస్ అంటున్నారు? ఈరోజు స్పెషల్గా బ్రహ్మ బాబా నిమిత్తమైన మహావీర ఆత్మలకి విశ్వసేవ యొక్క బాధ్యత కిరీటాన్ని ఇచ్చారు। बाबा ब्रह्मा बाबा खुद अननोन हुए और बच्चों को विश्व सेवा के स्मृति का तिलक दिया। शिव बाबा ब्रह्मा बाबा इద్దరు గుప్తమైపోయి పిల్లలకి విశ్వ సేవ యొక్క తిలకాన్ని స్మృతి తిలకాన్ని ఇచ్చారు। बच्चों को करनहार बनाया और स्वयं करावनहार बने। పిల్లల్ని చేసేవారిగా చేశారు, బాబా చేయించేవాడిగా అయిపోయాడు। अपने समान फरिश्ते रूप का वरदान देकर लाइट का ताज पहनाया और बाप दादा ने जो ताज तिलक का वरदान दिया उसी प्रमाण बच्चों का कर्तव्य देख खुश है। బాబా సమానంగా ఫరిస్తా స్వరూపం యొక్క వరదానాన్నిచ్చి లైట్ కిరీటాన్ని ధరింపచేసి బాప్ దాదా కిరీటం తిలకాన్ని వరదాన రూపంలో ఇచ్చి దాని అనుసారంగా పిల్లల యొక్క కర్తవ్యాన్ని చూసి సంతోషపడుతున్నాడు। बच्चों ने सेवा का वरदान कार्य में लाया, ये देख बाप दादा खुश है। పిల్లలు ఏదైతే సేవ యొక్క వరదానాన్ని బాబా ఇచ్చాడో అది కార్యంలో చూసి బాబా సంతోషపడుతున్నాడు। अभी तक जो पाठ बजाया है और आगे भी बजाना है उसकी पद्मा गुना ब्रह्मा बाप विशेष मुबारक दे रहे हैं। ఇప్పటి వరకు ఏదైతే పాత్రను అభినయించారో ఇక ముందు కూడా ఏదైతే అభినయిస్తారో దానికి బాబా पद्मा गुनाला मुबारक इस्तू ఉన్నాడు। वाह बच्चे वाह, विदेश में भी चक्कर लगाया तो क्या देखा? బాబా అందరు పిల్లల యొక్క సేవను చూసి వాహ్ బచ్చే వాహ్ అంటూ ఉన్నాడు। తర్వాత విదేశంలో కూడా బాబా భ్రమించాడు, అప్పుడు ఏం చూశాడు? హర్ బచ్చా స్నేహమే సమాయా హువా హై, ప్రతి పిల్లలు స్నేహంలో इमड़ी उन्नार जो बाबा द्वारा समृद्धियाँ मिली है, क्योंकि यह दिन विशेष स्नेह से समृद्धियों का वरदान प्राप्त करने का दिन है। పిల్లలకి ఏవైతే సమర్థతలు లభించాయో, ఎందుకంటే ఈరోజు స్నేహం మరియు సమర్థత యొక్క వరదానాన్ని పొందే రోజు। बाप दादा ने देखा कोई बच्चे बहुत अच्छे लगन में याद में सेवा में लगे हुए हैं। బాబా చూస్తే కొందరు పిల్లలు చాలా స్నేహంలో బాబా యొక్క స్మృతిలో సేవలో నిమగ్నమై ఉన్నారు। అమృత్ వేళ బహుత్ అచ్చి రీతి సే అనుభవ కర్తే హై, అమృత్ వేళ చాలా మంచి రీతిగా అనుభవం చేస్తారు। అశరీరీపన్ का भी अनुभव करते, लेकिन जब कर्म योगी बनने का समय आता है तो दोनों काम योगी का भी और कर्म का भी दो काम इकट्ठा करने में फर्क पड़ जाता है। అశరీరీ పని యొక్క అనుభవం కూడా చేస్తున్నారు, కర్మయోగి అయ్యే సమయం కూడా వస్తుంది। రెండు పనులు అంటే పని కూడా జరగాలి, యోగం కూడా జరగాలి, రెండు పనులు కలపడంలో మాత్రం తేడాలు వచ్చేస్తున్నాయి। अर्थ करते हैं कि कर्म और योग का बैलेंस हो, लेकिन अमृत वेले शक्तिशाली अवस्था का अनुभव करते हैं, वैसे कर्म में ఫరక్ పడ్ జాతా హై। బాబా అంటున్న పురుషార్థం చేస్తారు శక్తిశాలి స్థితి కోసం, కానీ కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్లో తేడా వచ్చేస్తుంది। అమృత్ వేళలో మంచి శక్తిశాలి పురుషార్థం చేస్తారు, కానీ కర్మల్లోకి వచ్చేవరకు తేడా వస్తుంది। మెహనత్ కర్నీ పడతీ హై, శ్రమ చేయాల్సి వస్తుంది। और बाप दादा ने सभी बच्चों को कह दिया कि विश्व का विनाश अचानक होना है। अगर सारा दिन अटेंशन के बजाय किसी भी धारणा की कमी होने के कारण कर्म योग की स्टेज में फ़र्क आ जाता है। అయితే బాబా అందరు పిల్లలకు చెప్పాడు, పిల్లలు వినాశనం అచానక్గా జరిగేది ఉంది, రోజంతా అటెన్షన్ ఇచ్చే బదులు ఏదైనా ధారణ యొక్క లోటు ఉంది అంటే కర్మయోగి స్టేజ్లో తేడా వచ్చేస్తుంది అని।
तो विश्व के विनाश की डेट तो बाप दादा अनाउंस नहीं करेंगे, लेकिन अपना जीवन काल समाप्त कब होना यह मालूम है. వినాశనం యొక్క డేట్ బాబా అయితే అనౌన్స్ చేయలేదు, కానీ బాబా అంటున్నారు మీ యొక్క జీవితం యొక్క అంతిమ సమయం ఎప్పుడు అనేది మీకు తెలుసా? कोई को मालूम है कि मेरा मृत्यु फलानी डेट पर होना है? ఎవరికైనా తెలుసా నా యొక్క మృత్యువు ఫలాని డేట్లో జరుగుతుంది అని? హే మాలూమ్ బాబా అంటుంటే తెలుసా? వాహ హాత్ ఉఠావ్. ఎవరికైతే తెలుసో బాబా అంటుంటే వాళ్ళు చేతులు ఎత్తండి. అచానక్ కుచ్ భీ హో సక్తా హై, సడన్గా ఏమైనా జరగచ్చు. कोई प्रकृति का कारण बनता, कितने का मृत्यु साथ में हो जाता है. బాబా అంటాడు ఒక్కొక్కసారి ప్రకృతి కారణం అవుతుంది, తోడు తోడు ఎంతమంది మృత్యు ఒక్కసారి జరుగుతుంది. తో విశ్వకి డేట్కే సంకల్ప్ సే అల్బేలా నహీ బన్నా. అందుకని బాబా అంటున్న విశ్వం డేట్ ఇంకా చెప్పలేదు కదా, విశ్వం వినాశనం యొక్క డేట్ అని మీరు సోమరులుగా అవ్వకండి. ఆప్కి జగదాంబా కా స్లోగన్ తాం అబ్బి కబ్ నహీ కహో అబ్. జగదాంబ యొక్క స్లోగన్ ఏంటి? అన్నీ ఇప్పుడే, ఎప్పుడో కాదు ఇప్పుడే. కల్ కుచ్ భీ హో జాయే లేకిన్ ముజే ఎవర్ రెడీ రెహనా హీ హై. రేపు ఏదేమైనా కానీ నేను మాత్రం ఎవర్ రెడీగా ఉండాల్సిందే. తో కిత్నీ తయారీ సబ్కే అటెన్షన్ మే హై. బాబా అంటుండు ఎంత తయారీ మరి మీ అటెన్షన్లో ఉంది. అప్నా కర్మం కా హిసాబ్ చుక్తూ కియా. బాబా అంటుండు కర్మల యొక్క లెక్కాచారాన్ని సమాప్తం చేసుకున్నారా? 4 ही सब्जेक्ट ज्ञान योग सेवा और धारणा, 4 ही तरफ, चारों में ऐसी तैयारी है. జ్ఞానం యోగం సేవ ధారణ 4 వైపులా 4 సబ్జెక్టులలో తయారై ఉన్నారా? పూరా బేహద్ కా వైరాగ్య కా అనుభవ్ చెక్ కియా. పూర్తి బేహద్ వైరాగ్యం యొక్క అనుభవాన్ని చెక్ చేశారా? అప్నీ దిల్ మే యహ చెక్ కియా కి ఎవరు రెడీ హై. మీ హృదయంలో మీరు ఇది చెక్ చేసుకున్నారా? నేను ఎవరు రెడీగా ఉన్నానా? नष्टो मोहा स्मृति स्वरूप, क्योंकि ब्रह्मा बाबा ने भी स्वयं को पुरुषार्थ करके ऐसा बनाया जो अनुभवी बच्चों ने देखा. कोई भी तरफ यह वातावरण नहीं था. कोई हिसाब किताब का अचानक अशरीरी बनने का अभ्यास, अशरीरी बनकर उड़ गए. బాబా ఏం చెప్తున్నారంటే నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అయ్యారా? బ్రహ్మ బాబా స్వయం అలాంటి పురుషార్థం చేశాడు, వాతావరణం లేకుండే, లెక్కాచారం లేకుండే. కానీ సడన్గా అశరీరీగా అయ్యి బాబా ఎగిరిపోయారు. कोई समझा कि ब्रह्मा बाप जाने वाले हैं, लेकिन नष्टो मोहा बच्चों के हाथ में हाथ होते कहाँ आकर्षण रही. కానీ బాబా నష్టో మోహ ఉండేవాడు, పిల్లల చేతిలో చెయ్యి ఉండేది, కానీ బాబా ఈజీగా పైకి ఎగిరిపోయారు కదా. ఎక్కడ ఆకర్షణ అయినా ఉందా? ఫరిస్తా బన్కే, ఏ ఆకర్షణ లేకుండా బాబా ఫరిస్తా అయిపోయాడు కదా. బచ్చోంకో ఫరిస్తే బనానేకా తిలక్ దే దియా. పిల్లలకి కూడా ఫరిస్తా అవ్వడం కోసం తిలకాన్ని దిద్దాడు. ఇస్కా కారణ్ బహు సమయ్ అశరీరిపన్ కా అభ్యాస్ రహా. బాబాని ఏది ఆకర్షించకుండా ఈజీగా శరీరం నుంచి ఎగిరిపోవడానికి కారణం బ్రహ్మ బాబా చాలా సమయం అశరీరిగా అయ్యే ప్రాక్టీస్ చేశారు. కై అనుభవి బచ్చే జో సాత్ రహే హే ఉన్హోనే అనుభవ్ కియా కర్మ కర్తే ఐసే అశరీరి బన్ జాతే హే. కొందరు అనుభవం కూడా చేశారు, బాబా కర్మ చేస్తూ చేస్తూ అశరీరి అయిపోయేవాడు. तो यह जो कर्म योग में अंतर पड़ जाता, इसका कारण कर्म करते यह स्मृति में इमर्ज नहीं होता. మన కర్మల్లోకి రాగానే తేడా రావడానికి కారణం కర్మలు చేసేటప్పుడు ఈ స్మృతి ఇమర్జ్ ఉండకపోవడం. मैं आत्मा हूँ यह तो सब जानते ही है, लेकिन मैं आत्मा कौन सी आत्मा हूँ. నేను ఆత్మని అనేది మనకు తెలుసు, కానీ నేను ఎలాంటి ఆత్మను? मैं करावनहार आत्मा हूँ और यह कर्मेंद्रिया కరణహార్ హై. ఎలాంటి ఆత్మను? నేను చేయించే ఆత్మను, ఈ కర్మేంద్రియాలన్నీ చేసేటివి. ఏ కరావన్హార్ కా స్వమాన్ కర్మ కర్తే స్మృతి స్వరూప్ మే రహే. కర్మల్లో కూడా యోగం సదా ఉండడం కోసం కర్మలు చేస్తూ కూడా మనకి స్మృతి ఉండాలి, నేను చేయించే ఆత్మను, ఈ కర్మేంద్రియాలు చేసేవి అని. चाहे कर्मेंद्रियों से कर्म कराना है, लेकिन मैं करावनहार हूँ, मालिक हूँ. इस सीट
पर अगर सेट है तो कोई भी कर्मेंद्रिయ ఆర్డర్ में रहेगी. బాబా అంటున్నారు, కర్మలు చేసే అంతసేపు నేను యజమానిని, నేను చేయించేవాణ్ణి అనే స్మృతిలో, అంటే ఆ సీట్లో సెట్ అయి కూర్చొని కర్మలకు చేయడానికి ఆర్డర్ ఉండాలి. బినా సీట్ పర్ సెట్ హోతే కోయి కిస్కా నహీ మాన్తా. మనం ఆర్డర్ చేసిన సీట్లో లేకుండా ఆర్డర్ చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు. तो करावनहार आत्मा हूँ, ये कर्मेंद्रिय करनहार है, करावनहार नहीं है. నేను చేయించేవాడిని, ఈ కర్మేంద్రియాలు చేసేటివి, అంతేగాని కర్మేంద్రియాలు చేయించేటివి కాదు. जैसे ब्रह्मा बाबा का अनुभव सुना कि ब्रह्मा बाबा ने शुरू में यह अभ्यास किया, जो रोज समाप्ति के समय इन कर्मेंद्रियों की राज दरबार लगाते थे. బ్రహ్మా బాబా గురించి వింటూ వచ్చాం కదా. మొదట్లో అయితే బాబా ఏం చేసేవాడు, రోజు రాత్రి అంటే ఆ రోజు యొక్క సమాప్తి సమయంలో రాజదర్బార్ పెట్టేవాడు, కర్మేంద్రియాల యొక్క దర్బార్. पुराने बच्चों ने वह डायरी देखी होगी तो राज दरबार लगाते थे और करावनहार मालिक बन हर कर्मेंद्रियों का समाचार लेते थे. దర్బార్ పెట్టి ఏం చేసేవాడు బాబా, ఈ యొక్క కర్మేంద్రియాల యొక్క సమాచారం తీసుకునేవాడు. इतना अटेंशन शुरू में ही ब्रह्मा बाबा ने भी किया तो आपको भी करावनहार मालिक समझ, क्योंकि आत्मा राजा है, ये कर्मेंद्रिया साथी है. బాబా అంటున్నారు, ఈ కర్మేంద్రియాలన్నీ మీ తోడు, మీరు రాజులు. ఈ ప్రాక్టీస్ అయితే బాబా మొదటి నుండే చేశాడు, ఇప్పుడు మీరు కూడా చేయాలి. तो यह चेक करना चाहिए कि आज के दिन विशेष मन बुद्धि संस्कार स्वभाव कहो संस्कार कहो इन्हों का क्या हाल रहा. మనస్సు బుద్ధి సంస్కారం అనుకోండి, స్వభావం అనుకోండి, మీరు రాజుగా అయ్యి వీటి యొక్క పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి. और फ़ौरन चेक करने से कर्मेंद्रियों को अटेंशन रहता है, हमारा राजा हमारा हालचाल लेगा. तो आत्मा राजा करावनहार कर्मेंद्रियों से करावनहार बन చెక్ करो. బాబా అంటున్నారు, వెంటనే ఎప్పుడైతే మనం చేయించేవాడిగా అయ్యి యజమానిగా అయ్యి చెక్ చేయడం మొదలు పెడతామో అప్పుడు కర్మేంద్రియాలన్నీ ఏమనుకుంటాయంట, మా రాజు మమ్మల్ని పరిస్థితి అడుగుతాడు కాబట్టి అటెన్షన్లోకి వచ్చేస్తాయి. नहीं तो देखा गया कई बच्चे कहते कि हम कर्मेंद्रियों को आर्डर करते लेकिन फिर हो जाता है. కానీ కొందరు అంటూ ఉంటారు, నేను కర్మేంద్రియాలకు ఆర్డర్ చేశాను కానీ అది జరిగిపోయింది. पुरुषार्थ करते लेकिन फिर कोई संस्कार का स्वभाव आर्डर में नहीं रहते हैं. మేము పురుషార్థం చేస్తూ ఉంటాము కానీ సంస్కారాలు స్వభావాలు ఆర్డర్లో ఉండట్లేదు అని. उसका कारण इसी अपने स्वमान की सीट पर सेट नहीं करता. దానికి కారణం ఏంటంట, స్వమానం యొక్క సీట్లో సెట్ అయి ఉండరు. बिना सीट पर बैठने के आर्डर कितना भी करो तो आर्डर मानने वाले मानते नहीं हैं. బాబా ఏమంటున్నారంటే, సీట్ లేకుండా మీరు ఎంత ఆర్డర్ చేసినా ఆర్డర్ ఎవ్వరూ ఒప్పుకోరు. तो कर्म करते अपने करावनहार मालिकपन की सीट पर सेट रहो. కర్మలు చేసే అప్పుడు కర్మేంద్రియాలకి యజమాని అయిన ఆత్మ నేను యజమాని యొక్క సీట్లో సెట్ అయి ఆర్డర్ చేయండి, కర్మలు చేయండి. कई बच्चे ये भी बाप दादा से रूहान करते कि बाबा आपने हमें सर्वशक्तिवान बनाया. शक्तिवान भी नहीं, सर्वशक्तिवान का वरदान हर एक बच्चे को ब्राह्मण जन्म लेते हुए भी दिया. याद है, अपने जन्म का वरदान हर एक बच्चे को बाबा ने मास्टर सर्वशक्तिवान भव का वरदान दिया है. किसने वरदान दिया? బాబా అంటున్నారు, కొందరు పిల్లలు అంటారంట, బాబా మమ్మల్ని సర్వశక్తివంతంగా చేసావు కదా, జన్మతోనే మాకు వరదానాన్ని ఇచ్చావు సర్వశక్తివాన్ అని. అయితే బాబా అంటున్నారు, ఆ వరదానాన్ని ఇచ్చింది ఎవరు ఇంతకీ? ఆల్మైటీ అథారిటీనే ఇచ్చింది కూడా ఎవరు? సర్వశక్తివంతుడు. లేకిన్ కంప్లైంట్ కడితే कि जिस समय जो शक्ति चाहिए वह आती नहीं है. బాబా వరదానం ఇచ్చాడు, పిల్లలకు తెలుసు జన్మతోనే బాబా మమ్మల్ని సర్వశక్తివంతులుగా చేశారు అని. కానీ తర్వాత ఏం కంప్లైంట్ చేస్తారంట, మేము ఆర్డర్ చేస్తున్నాము శక్తికి, కానీ ఆ యొక్క ఆర్డర్ అనేది బాబా అంటున్న ఆ శక్తులు వినట్లేదు అని. ఆర్డర్ नहीं मानती हैं,
ఆర్డర్ ఒప్పుకోవట్లేదు. వా క్యూ? जब आलमाइटी अथॉरिटी का वरदान है उसमें बड़ा कोई नहीं, तो वरदान के स्थिति में स्थित रह करके अगर आर्डर करो तो हो नहीं सकता कि आप आर्डर करो और शक्ति नहीं माने. కాకపోతే ఏంటంట, మనం మా బాబా ఇచ్చిన వరదానం యొక్క స్మృతి యొక్క సీట్లో ఉండి నేను మాస్టర్ సర్వశక్తివంత యొక్క వరదానం బాబా నాకు ఇచ్చాడు, ఈ స్మృతి యొక్క సీట్లో ఉండి ఆర్డర్ చేయండి బాబా అంటున్నప్పుడు ఆర్డర్ ఒప్పుకోకపోవడం అనేది జరగదు. एक तो आत्मा मालिक सर्वशक्ति का वरदान मिला हुआ है, उस स्वरूप में स्थित होके मालिक हूँ, वरदान है, दोनों स्वरूप की स्मृति के साथ స్థితి में रह के ఆర్డర్ కరు. ఒకటేంటి, నేను యజమానిని అనే సీట్లో సెట్ అయి ఉండడం. ఇంకోటి సర్వశక్తివాన్ యొక్క వరదానం లభించింది, ఆ వరదానం యొక్క స్మృతి, సీటు స్మృతి, ఈ రెండు ఉంచుకొని మీరు ఆర్డర్ చెయ్యండి అని. శక్తి ఆప్కి నహీ మానే అసంభవం. అప్పుడు శక్తులు మీ మాట వినకపోవడం అనేది ఉండదు, అది అసంభవం. क्योंकि वरदान और बाबा की प्रॉपर्टी का अधिकार संगम पर आप सबको सर्वशक्तिवान का टाइटल मिला है, सिर्फ उस स्थिति में स्थित नहीं रहते. కేవలం బాబా అంటున్నారు టైటిల్ అయితే లభించింది కానీ ఆ స్థితిలో స్థితి అయి ఉండరు. సదా నహీ रहते, कभी कभी आ जाता है कभी शब्द अपने ब्राह्मण डिक्शनरी से निकाल दो. బాబా అంటున్నారు సదా అయితే ఉండదు, అప్పుడప్పుడు ఏమైపోతుంది. బాబా అంటున్న అప్పుడప్పుడు అనేది బ్రాహ్మణ డిక్షనరీ నుంచి తీసేయండి. అభి అభి హాజిర్ आप कहते हो ना कि बाबा आपको हम याद करते हैं तो आप हाजिर हो जाते हैं, है అనుభవ్ హాత్ ఉఠావో. కొందరు పిల్లలు అంటూ ఉంటారంట, బాబా మేము మిమ్మల్ని స్మృతి చేయగానే మీరు హాజరు అవుతారు అని. అలాంటి అనుభవం ఉందా? చేతులెత్తండి. అనుభవ్ హే? बाबा अंटून अनुभव मुंदा. अभी देखो हाथ तो उठा रहे हो, बाबा हाजिर हो जाता है, हुजूर हाजिर हो जाता तो ये शक्ति क्या है. బాబా అంటున్న ఇప్పుడు చూడండి చేతులైతే ఎత్తుతున్నారు, ఇప్పుడు కూడా బాబా అంటున్న హుజూర్ హాజిర్ అయి ఉన్నాడు, ఈ శక్తి ఎక్కడిది. ఏ శక్తి అభి ఆప్కో బాబాకే ప్రాపర్టీ మే మిలా హై, ఈ శక్తులన్నీ మీకు బాబా యొక్క ప్రాపర్టీలో మీకు లభించాయి. తో మాలిక్ బన్కే ఆర్డర్ కరు. కాకపోతే ఏంటి, యజమానిగా అయ్యి ఆర్డర్ చేయండి. మాలిక్ बनके आर्डर नहीं करते हो, शक्ति खो जाती है ना, तो उसी स्थिति में रहते हुए ఆర్డర్ करते हो. యజమానిగా అయ్యి ఆర్డర్ చేయకపోతే ఏమవుతుంది, శక్తి పోతుంది కదా. ఆ స్థితిలో ఉండి ఆర్డర్ చేశారనుకోండి తో మాలిక్ హీ నహీ హే, ఆర్డర్ క్యో మానే. బాబా అంటున్నారు యజమానిగా అవ్వకుండానే, ఆ స్మృతి లేకుండానే ఆర్డర్ చేస్తే యజమాని కాని వాళ్ళ యొక్క మాట ఎవరు వింటారు అని. తో బాప్ దాదా అభి క్యా చాతే హే, బాబాకి ఇప్పుడు ఏం కావాలి అసలు పతా హే. బాబా అంటే మీకు తెలిసిందా, బాప్ అభి యహీ చాతే कि मेरा एक एक बच्चा कर्म करते हुए भी राजा बच्चा बन, स्वराज्य अधिकारी बन, स्वराज्य की सीट को नहीं छोड़े. బాబాకి కావాల్సింది ఏంటంట, నా ప్రతి ఒక్క పిల్లవాడు రాజా బచ్చాగా అయ్యి, అంటే స్వరాజ్యాధికారిగా అయ్యి కర్మలు చేయాలి, స్వరాజ్యం యొక్క సీట్ వదిలిపెట్టకూడదు అని. తో రాజా సారా దిన్ రాజా హీ హోతా హై నా, రాజు ఎప్పుడు రోజంతా రాజే అవుతాడు కదా. కి కభీ రాజా హోతా కభీ నహీ, రాజు అంటే రాజే కదా, కాసేపు రాజు కాసేపు కాకపోవడం ఉండదు కదా. తఖ్త్ పర్ బైఠనా యా నహీ బైఠనా వహ అలగ్ బాత్ హే. బాబా అంటున్న సింహాసనం మీద కూర్చోకపోవడం వేరు విషయం, లేకిన్ ఘర్ మే భీ రహతే రాజా హూ ఏ తో నహీ బోల్తా హూ, ఇంట్లో ఉండి కూడా నేను రాజును అని మర్చిపోవడం అయితే ఉండదు కదా. कर्मयोगी और अमृत वेले के यथार्थ योग शक्तिशाली स्थिति, उसमें फ़र्क नहीं पड़ना चाहिए. అమృత్ వేళలో ఏదైతే శక్తిశాలి స్థితి ఉంటుంది, కర్మల్లోకి వచ్చినప్పుడు ఆ స్థితి లేకపోవడం, ఈ తేడా అనేది రాకూడదు. డబల్ కామ్ హే లేకిన్ ఆప్ కౌన్ హో, పని రెండు, ఒకటి యోగం చేయాలి, ఇంకోటి కర్మ కూడా చేయాలి. బాబా అంటుంది మీరెవరు ఇంతకీ, आप तो विश्व के परिवर्तक हो, विश्व कल्याणकारी हो. మీరు విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారీలు. इसलिए बाबा यही चाहते कि चलते फिरते राजापन नहीं बोलो, सीट को नहीं छोड़ो.
అందుకని నడుస్తూ తిరుగుతూ బాబా ఇదే కోరుకుంటూ ఉంటాడు, పిల్లలు మీ రాజాపన్ అనేది మర్చిపోకండి, సీట్ని వదలకండి, బినా సీట్కే కోయి ఆర్డర్ నహీ మానతా, మీకు సీట్ లేకపోతే మీ మాట ఎవరు వినరు. आजकल देखो सीट के पीछे कितना कुछ करता है, अपना हक लेने के लिए कितना ప్రయత్న करते हैं. ఈరోజు ప్రపంచంలో చూస్తాం కదా, సీట్ కోసం ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు, ఎంత ప్రయత్నం చేస్తారు. అప్నా హక్ కోయి చూడనే నహీ చాతా హై, వాళ్ళ అధికారం ఎవ్వరు వదిలిపెట్టాలనుకోరు. తో ఆప్ అప్నా పరమాత్మా హక్ మై కౌన్, हर समय जो काम करते रहो तो काम करते भी अपने मन का टाइम टेबल बना के रखो. బాబా ఏమంటున్నారు, మరి మీరేం చేయాలి, కర్మ చేస్తూ కూడా ఆ యొక్క కర్మ మరియు అంటే టైం టేబుల్, మనస్సు యొక్క టైం టేబుల్ని తయారు చేసి ఉంచుకోండి అని. यह काम करते हुए मन का स्वमान क्या रहेगा, పని చేస్తూ మనసు యొక్క స్వమానం ఏముంటుంది. ఆజ్ కే దిన్ కౌన్సా లక్ష్య రఖూంగా, ఈరోజు ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటారు. हर काम के टाइम जो भी अपने स्वमान की लिस्ट है, भले भिन्न भिन्न टाइम टेबल बनाओ, जैसे स्थूल कर्म का टाइम टेबल फिक्स करते हो वैसे मन का टाइम टेबल ఫిక్స్ కరో. బాబా ఏం చెప్తున్నారు, కర్మ చేసే అంతసేపు రకరకాల స్వమానాల యొక్క టైం టేబుల్ మనస్సుకు పెట్టుకోండి. ఏ విధంగా స్థూల కర్మల యొక్క టైం టేబుల్ పెట్టుకుంటారు, అలా మనస్సుకి టైం టేబుల్ పెట్టుకోండి అని. मालूम तो है इस समय यह काम करना है, उसके साथ स्वमान कौन सा रखना. బాబా అంటున్నారు, మీకు తెలుసు కదా ఏ పని చేసేటప్పుడు ఏ స్వమానాన్ని ఉంచుకోవాలి. మాలిక్ పన్ కా అధికార్ కిస్ స్వమాన్ కే రూప్ మే రఖనా, ఏ మన్ కా టైం టేబుల్ బనావు. యజమానిగా అయ్యి ఏ స్వమానాన్ని ఉంచుకోవాలి అనేది మనస్సు యొక్క టైం టేబుల్ చేసుకోండి. టైం టేబుల్ బనానే ఆతా హే నా, మాతాओं ఆతా హే. బాబా అంటే మీకు టైం టేబుల్ చేయడం వచ్చా, మాతలకు వచ్చా. మాతాయే అప్నా ఆపే హీ ప్రోగ్రామ్ బనావు, మాతలు మీ ప్రోగ్రామ్ మీరే చేసుకోండి. అచ్చా ఖానా బనానా హై, ఉస్ సమయ కౌన్సా స్వమాన్ అప్నే బుద్ధి మే ఇమర్జ్ రఖనా. సరే వంట చేయాల్సి వస్తుంది, ఆ సమయంలో ఏ స్వమానం మీ బుద్ధిలో ఉండాలి. బహుత్ మాలా హై స్వమాన్కి, ఏ స్వమానం అనడానికి ఏంటి, చాలా స్వమానాలు ఉన్నాయి. స్వమానాల యొక్క మాల ఉంది. ఇతనీ బడి మాలా హై జో స్వమాన్ గిన్తి కర్తే జాओ और మాలా మే సమా జాओ. ఎన్ని స్వమానాలంటే మీరు లెక్క పెడుతూ వెళ్ళండి, మాలలో ఇమిడిపోతూ ఉంటాయి. तो अभी बहुत काल का भी कई बच्चे कहते हैं अभी तक को विनाश का कुछ दिखाई नहीं देता, अभी तो डेट फिक्स नहीं, कर लेंगे हो जाएगा, यह अलबेलापन है. కొందరు అంటారంటే ఇంకా వినాశనం డేట్ ఫిక్స్ అవ్వలేదు కదా, అవుతుందిలే అప్పటి వరకు. अलबेलापन संदेश देने में भी विश्व कल्याणकारी है, तो कई बच्चे समझते हैं अभी समय पड़ा है, आगे चल के संदेश दे देंगे, लेकिन नहीं. కొందరు పిల్లలు ఏమంటారంటాం, సందేశం ఇవ్వడంలో విశ్వ కళ్యాణకారి. కొందరు అనుకుంటారు ఇంకా టైం ఉంది కదా, ముందుకెళ్ళి సందేశం ఇస్తాం, కానీ కాదు. जिनको पीछे संदेश देंगे वह भी आपको उल्हना देंगे. क्या उल्हना देंगे అంటే కొందరు టైం ఉంది కదా, మళ్ళీ సందేశం ఇవ్వచ్చు కదా అనుకుంటారు కదా. కానీ బాబా ఏమంటున్నారంటే ఎవరికైతే లాస్ట్ సందేశం అందుతుందో వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు, अपने पहले क्यों नहीं बताया तो हम भी कुछ कर लेते थे. మీరు ఎందుకు మాకు ముందు చెప్పలేదు, మేము కూడా ఏదో కొంచెం చేసుకునేవారిమి కదా. అభి ఆప్నే లాస్ట్ మే బతాయా, ఇప్పుడు మీరు ఎందుకు లాస్ట్ చెప్పారు. తో హమ్ తో సిర్ఫ్ పహచాన్ కర్ ఓహో ప్రభు తేరీ లీలా అపార్ హై యహీ తేరీ లీలా అపార్ హై యహీ కహ సకేంగే. ఇంకేమవుతుందంట, ఇప్పుడు మేము తెలుసుకున్నాము మీ లీల అపారమైంది ఇదే అంటారు. పదుతో పానహి సకేంగే, ఎందుకంటే లాస్ట్లో మనం సందేశం ఇస్తే వాళ్ళు పదవైతే పొందలేరు కదా. క్యూ బహు సమయ కా భీ సహయోగ్ చహియే, ఎందుకంటే చాలా సమయం యొక్క సహయోగం అవసరం. आप सभी वारिस बैठे हो ना, जो अपने को समझते हैं हम वारिस है वह हाथ उठाओ. బాబా అంటే మీరందరూ వారసులు కదా, ఎవరైతే మేము వారసులం అనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. వారిస్ హే, అచ్చా వారిస్ హే తో आपको फुल वर्षा पाना है या तोड़ा.
బాబా అంటారు మీరు వారసులైతే ఫుల్ వారసత్వం పొందాలా లేదా కొంచెమా? సభీ కహెంగే ఫుల్ వర్షా పానా హై. అందరూ ఏమంటారు మేము ఫుల్ వారసత్వం పొందాలి అని. తో ఫుల్ వర్షా హై 21 జన్మ పూరే. ఫుల్ వారసత్వం ఏంటి? 21 జన్మలు పూర్తి. ఆది సే అంత తక్ రాయల్ ప్రజా నహి రాయల్ ఫ్యామిలీ మే ఆనా హై. 21 జన్మలు పూర్తి ప్రాప్తి అంటే బాబా అంటే రాయల్ ప్రజల్లోకి రావడం కూడా కాదు, రాయల్ ఫ్యామిలీలోకి రావడం. राज फैमिली में आना, तख्त पर तो एक ही बैठेंगे ना, युगल बैठेंगे, लेकिन वहाँ की सभा जब भी लगती है तो रॉयल फैमिली के विशेष निमित्त आत्माएं वह ताजदारी बन के बैठते हैं. బాబా ఏమంటున్నారంటే సింహాసనం మీద కూర్చునేది ఇద్దరే, ఒక జంట మాత్రమే కదా కూర్చునేది. కానీ ఎప్పుడైతే దర్బార్ పెడతారో అప్పుడు రాయల్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కిరీటాన్ని ధరించి కూర్చుంటారు. బినా తాజ్ నహి బెడ్తే. బాబా అంటున్నారు అంటే కిరీటం లేకుండా కూర్చోరు. और हर कार्य में सलाह राय देने वाले ऐसे नहीं कि सिर्फ वह राज्य करेगा, साथ में राय से ही करते हैं. इसलिए अगर संपूर्ण वर्षा लेना है तो पहले जन्म से लेकर अंत तक 21 जन्म पूरे, आधे में भी नहीं, बीच में तो जाना नहीं, अकाले मृत्यु तो होना नहीं. బాబా అంటుడు అక్కడ 21 జన్మల ప్రాప్తి, అది కూడా ఆది నుంచి అంతం వరకు. బాబా అంటున్నారు మధ్యలో ఎవరు వెళ్ళేది లేదు, ఎందుకంటే అకాల మృత్యులు కూడా లేవు కదా. తో పూరా వర్షా లేనా హై కి తోడే మే ఖుష్ హోనా హై. మరి మీరు పూర్తి వారసత్వం తీసుకుంటారా లేదంటే కొద్దిలోనే సంతోషపడతారా? ఆప్కి మాతేశ్వరి జగదంబ సదా యహ లక్ష్య రఖती थी, बाप दादा ने जो श्रीमत चाहे मनसा चाहे वाचा चाहे कर्मना जो भी श्रीमत दी वह हम करना ही है. మాతేశ్వరి మా అమ్మ ఏం చెప్పేది ఇదే లక్ష్యం ఉంచుకునేది. బాబా ఏదైతే శ్రీమతం ఇచ్చాడో మనస వాచ కర్మన అది మనం చేయాల్సిందే. ऐसे पूरा वर्षा लेने वाले यही लक्ष्य बुद्धि में रखो कि अचानक एवर रेडी और बहुत समय तीनों ही शब्द साथ में याद रखो. మంచి పురుషార్థం చేయాలి, పూర్తి వారసత్వం తీసుకోవాలి అంటే బాబా అంటున్నారు 3 శబ్దాలని గుర్తుంచుకోండి. ఒకటేంటి అచానక్, ఇంకొకటి ఎవర్ రెడీ, సడన్గా ఏది జరిగినా మనం రెడీగా ఉండాలి. మూడోది బహుత్ సమయం, చాలా సమయం యొక్క ప్రాక్టీస్. ఈ 3 శబ్దాలు గుర్తుంచుకోండి. इसलिए बाप दादा के सभी आशाओं के दीपक बच्चों को यही वरदान है कि सदा यह तीनों ही शब्द याद रखकर सभी आशाओं के दीपक बनने का प्रत्यक्ष सबूत दिखाओ. ఈ 3 శబ్దాలను గుర్తుంచుకొని బాబా యొక్క ఆశ తీర్చే ఆశాదీపకులుగా అయ్యి ప్రత్యక్ష రిటర్న్ చూపించాలి. बाप दादा ने देखा बच्चों ने भिन्न भिन्न प्रकार के कोर्स बनाए. अच्छा है, बाप दादा मुबारक देते हैं, लेकिन अब समय अनुसार कोर्स के बजाय फोर्स का కోర్స్ बनाओ. బాబా అంటున్నారు రకరకాల కోర్సెస్ పిల్లలు తయారు చేస్తున్నారు కదా, అదంతా బాబా చూస్తూ ఉన్నాడు, మంచిది. కానీ ఇప్పుడు కోర్స్తో పాటు ఫోర్స్ యొక్క కోర్స్ తయారు చేయండి. ऐसा फोर्स का कोर्स कराओ जो वह आत्मा ये बाबा के सिर्फ स्नेही सहयोगी नहीं बने, लेकिन हर श्रीमत को पालन करने वाली फोर्स, सर्व फोर्स भरने वाली आत्मा बने. ఏం కావాలంట? మనమైతే కోర్సులు చాలా చెప్తూ ఉంటాం కదా. బాబా అంటున్న కోర్స్ కాదు, ఇప్పుడు ఫోర్స్ యొక్క కోర్స్ చేయండి. ఆత్మలు స్నేహిగా సహయోగిగా అవ్వడం కాదు, పూర్తి వారసత్వాన్ని తీసుకునేలాగా అన్ని రకాల ఫోర్స్ అనేది నింపాలి. సమీప్ కా రత్న బనే యహ్ హో సక్తా హై. సమీపం యొక్క రత్నంగా అవ్వాలి. ఇది జరుగుతుందా? అవి ఫోర్స్ కా కోర్స్ కరావు. బాబా అంటున్న ఇప్పుడు ఫోర్స్ యొక్క కోర్స్ చేయండి. क्योंकि बाप दादा देख रहे हैं कि अभी प्रकृति हलचल में आ गई, इसलिए कोई ना कोई कारण प्रकृति की हलचल अपना प्रभाव दिखा रही है और दिखाती रहेगी. जो ख्याल काबू में बातें नहीं है वो प्रैक्टिकल देखते चलेंगे. బాబా అంటున్నారు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం కదా, ఆలోచనలలో లేనివి, స్వప్నంలో లేనివి ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. తో ప్రకృతి కో భీ సతో ప్రధాన్ బనానా హై.
ఎందుకంటే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతి కూడా सतो प्रधानंगा అవ్వాలి కదా. अभी तो अपने अपने प्रभाव डाल रही है, इसलिए समय प्रति समय नई नई बातें होती रहती है. సమయం వస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. लेकिन आप सब तो वारिस हो ना, सिर्फ स्नेही सहयोगी नहीं. వారిస్ బాబా అంటుంది మీరందరూ వారసులు కదా, కేవలం స్నేహిగా సహయోగిగా కావద్దు, వారసులు అవ్వాలి. ఫుల్ అధికారం బాబా అంటుంది, ఫుల్ అధికారం. వారిసేనా? వారిసే. బాబా అంటుంది మీరందరూ వారసులే కదా. अच्छा, चारों ओर के बच्चों को बाप दादा स्मृति दिवस की याद प्यार दे रहे हैं. बाप दादा के दिल में हर बच्चा समाया हुआ है और हर बच्चे के दिल में बाबा समाया है. बाबा के दिल में बच्चा समाया है. तो मुबारक हो और मुबारक के साथ नमस्ते. బాబా ఈరోజు స్మృతి దివస్ యొక్క యాత్ప్యార్ తెలియచేస్తున్నారు. బాప్దాదా హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు, పిల్లల హృదయంలో బాబా ఇమిడి ఉన్నాడు, బాబా హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు. దానికోసం ఎవరైతే బాబా హృదయంలో ఇమిడి ఉన్నారో వాళ్ళకి బాబా ముబారక్ ముబారక్ మరియు నమస్తే కూడా చెప్తున్నారు. ఈరోజు బాబా చెప్పింది ఏంటి? మన కర్మ యోగం రెండు తోడు ఉండాలి. అమృత్ వేళలో ఎంత శక్తిశాలి స్థితి ఉన్నప్పటికీ కర్మలు చేసే సమయానికి వచ్చేస్తే మళ్ళీ తేడా రాకూడదు అంటే బాబా అంటుండు కర్మ యోగం తోడు ఉండాలి అంటే బాబా యుక్తి చెప్పాడు. ఏం చేయాలంట? నేను చేయించే ఆత్మని, యజమానిని ఈ కర్మేంద్రియాల ద్వారా నేను చేస్తున్నాను. నేను స్వరాజ్యాధికారిని, నేను రాజుని. నేను ఆర్డర్ ఇస్తే ఈ కర్మేంద్రియాలు ఆర్డర్ని ఒప్పుకోవాలి. అంటే నేను యజమానిని అని సీట్లో సెట్ అయి కూర్చొని ఆర్డర్ ఇస్తే కర్మేంద్రియాలు మాట వింటాయి. ఒకటేంటి స్వరాజ్యాధికారిని, ఇంకొకటేంటి నేను మాస్టర్ సర్వశక్తివాన్, సర్వశక్తుల యొక్క వరదానం వారసత్వం నాకు లభించింది. కాబట్టి సర్వశక్తులు నేను ఆర్డర్ ఇస్తే అవి హాజరవుతాయి. ఈ యొక్క స్మృతిలో ఉండి ఆర్డర్ చేయాలి. ఈ స్మృతిలో ఉండి ఆర్డర్ చేస్తే ఒప్పుకోకపోవడం అనేది ఉండదు, అవి అవ్వకపోవడం అనేది ఉండదు. కాబట్టి బాబా చెప్తున్నారు మీరు రెండు స్మృతులు ఉంచుకోండి. ఒకటి నేను అధికారిని, ఇంకొకటి సర్వశక్తిల యొక్క వరదానం నాకుంది అని. ఈ రెండు స్మృతులతో మీరేం చేయొచ్చు అంటే ఆర్డర్ ఇస్తే కర్మేంద్రియాలు శక్తులు అన్నీ మీ మాట వింటాయి అని. ఇంకా బాబా చెప్పాడు మీ పురుషార్థం తీవ్రగతిలో ముందుకెళ్ళాలి అంటే 3 విషయాలను గుర్తుంచుకోండి అని. ఒకటి అచానక్, రెండోది ఎవర్ రెడీ, మూడోది చాలా కాలం యొక్క ప్రాక్టీస్. ఈ 3 గుర్తుంటే మీరు పురుషార్థంలో ముందుకు వెళ్ళొచ్చు అని. ఇంకా బాబా చెప్పాడు కోర్సులు అయితే చాలా చేయిస్తున్నారు, కానీ ఇప్పుడు ఫోర్స్ని నింపే కోర్స్ చేయండి. అప్పుడు స్నేహిగా సహయోగిగా అయ్యే బదులు పూర్తి వారసులుగా అయిపోతారు. మీరందరూ ఇక్కడ వారసులే కదా ఉంది అని. కర్మ చేస్తూ కర్మతో పాటు స్వమానాన్ని కూడా ఉంచుకోండి. స్వమానాల యొక్క మాల ఉంది కదా, మాలలో ఎన్నెన్ని స్వమానాలు మీరు స్మృతి తెచ్చుకుంటుంటే మాల పెరుగుతూ ఉంటుంది. ప్రతి కర్మకి తోడు ఒక స్వమానాన్ని సెట్ చేసుకోండి. స్థూలంగా ఎలా అయితే టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారో అలా మనస్సు యొక్క టైం టేబుల్ కూడా ఫిక్స్ చేసుకోండి అని బాబా చెప్పారు. అచ్చా, ఓం శాంతి.